హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో 44 మంది చికిత్స పొందుతున్నారు. నిమ్స్ లో 31 మంది, గాంధీ ఆసుపత్రిలో 6, ఇతర ఆసుపత్రుల్లో 7 చికిత్స పొందుతున్నారు. నిమ్స్ కు వెళ్లి కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితుల్లో 4కి డయాలసిస్ చేస్తున్నారు. 4-5 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, కల్తీ కల్లు ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందని అన్నారు మంత్రి రాజనరసింహ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కల్లు కాంపౌండ్స్ లో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. హైదరాబాద్ నిమ్స్ లో కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బాధితుల పరిస్థితి అత్యంత బాధాకరమన్న ఆయన ఎక్సైజ్ శాఖ కల్లు కాంపౌండ్ కాంట్రాక్ట్ తో కుంభకైందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షలు, బాధితులకు ₹1,00,000 పరిహారం ఇవ్వాలన్నారు. లోపల వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. విచ్చలవిడిగా ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, ఈ కంట్రోల్ సబ్స్టెన్స్ ఎట్లా దొరుకుతా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. 10 లక్షలు ఎక్స్గ్రేషియా చనిపోయిన వాళ్లకు, అదేవిధంగా ఎవరికైతే ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకు, నిమ్స్ కాబట్టి ఫ్రీగా జరుగుతుంది వాస్తవమే, కానీ వాళ్ళకు కూడా రాబోయేటువంటి రోజుల్లో మందులు కూడా తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ₹1,00,000 కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. లోపల రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక. అక్షయ, కల్తీ కల్లుకు సంబంధించి ఇప్పటికే ఇటు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్, అట్లాగే గాంధీ హాస్పిటల్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్తో కలిపి 44 మంది బాధితులుగా ఇటు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి దామోదర రాజనరసింహ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 31 మందిని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో అందరూ కొంత స్టేబుల్గా ఉన్నప్పటికీ 4కి మాత్రం డయాలసిస్ నడుస్తుంది అని చెప్పారు. అయితే ఈ డయాలసిస్ మీద ఉన్న వారి క్రియాటినిన్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి 2-3 రోజుల సమయం పడుతుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో 44 మంది ఎవరైతే చికిత్స పొందుతున్న వాళ్ళు, ఇతర హాస్పిటల్స్తో కలిపి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కనీసం 4-5 రోజుల సమయం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాల పైన తనిఖీలని ముమ్మరం చేయాలి అని చెప్పి మినిస్టర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాధ్యులు ఎవరైతే ఈ కుకట్పల్లి ఇష్యూలో కీలకంగా ఉన్నారో ఆ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడేది లేదు అని చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా 44 మందికి చికిత్స పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండర్లోనే పూర్తి ఉచితంగా చికిత్స అయితే అందిస్తున్నాము. బాధితులకి ఇటు మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి తాము ప్రయత్నం చేస్తున్నాము. గాంధీ హాస్పిటల్లో కొంత క్రిటికల్ గా లేని వాళ్ళని చికిత్స అందిస్తుంటే నిమ్స్ హాస్పిటల్లో బాగా క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళు, డయాలసిస్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఓవరాల్ గా అయితే ఉదయం నుంచి రాజకీయ ప్రముఖులు అనేక మంది ఇక్కడికి వచ్చి బాధితులని పరామర్శించడానికి వస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు ఇతర నాయకులు కూడా వచ్చి ఇటు బాధితులను పరామర్శించడం జరిగింది. మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇటు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిగా సహకరించాలి అని చెప్పి కోరటం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మరణించిన వాళ్ళు ఉన్నారో 6 ఇప్పటికే మృతి చెందారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఎక్స్గ్రేషియా అందించాలి అని చెప్పి కూడా పలు పార్టీల నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అని మంత్రి దామోదర ప్రకటించడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఇటు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ బీరప్పతో కూడా ఇటు మంత్రి భేటీ అయ్యి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ అయితే కొంత ఎక్కువ మందే బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కల్తీ కల్లు చేయటంలో సిటీలోని చాలా ఏరియాస్లో కల్లు కాంపౌండ్లలో ఈ కల్తీ కల్లు అనేది అమ్ముతున్నారు అనేసి అంటున్నారు. అయితే దీంట్లో నిన్న కొంత మోతాదుకు మించి అక్కడ కొంత కల్తీ కల్లుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కలపడంతోనే ఈ ఇష్యూ వచ్చింది అని కూడా చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించడంతో గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసిన ఒక
పర్సన్ సత్యం గౌడ్ అనే పర్సన్ కి సంబంధించి ఈ కల్లు కాంపౌండ్ ఉంది కాబట్టి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలి అని చెప్పి పలు పార్టీల నేతలు కూడా కోరటం జరిగింది. ఓవరాల్ గా ఈ ఇష్యూ కొంత దుమారం రేపేలాగా కనిపిస్తుంది. చాలా కళ్ళు దుకాణాలలో ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి కల్తీ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అది మోతాదుకు మించి కలపటంతో ఇలా డీహైడ్రేట్ అయిపోయి విరోచనాలు, ఇటు వామిటింగ్స్, మోషన్స్ అన్ని కూడా అవుతున్నాయని చెప్పి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ అయితే జరపాల్సిన అవసరాన్ని పలు పార్టీలు చెబుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాధిక.